పెళ్ళంటే ఒక వేడుక, పెళ్ళంటే ఒక సాంప్రదాయం, పెళ్ళంటే ఒక గృహస్థాశ్రమం, పెళ్ళంటే వేద మంత్రాల నడుమ సాగే మంగళకరమైన సాంప్రదాయం, పెళ్ళంటే అనేక వైదిక కార్యక్రమాలతో ముడిపడి మూడు ముడుల బంధంతో ఒక్కటై గృహస్థాశ్రమం వైపు ఆనందంగా నూతన జీవనం వైపు సాగే అపురూప బంధం. అందుకే పెళ్ళంటే నూరేండ్ల పంట అని దీర్ఘ సుమంగళీ భవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని పెద్దలు ఆశీస్సులు అందిస్తారు. ఇది పెళ్లి తంతు. మరియు పవిత్రమైన తంతు గురించి మనం మాట్లాడుకుంటే, ప్రస్తుత ఆధునిక సమాజంలో వివాహ వేడుక ఆడంబరాలకు వేదికగా మారిపోయింది. సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి లక్షలాది రూపాయలు వెచ్చించి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిపిస్తూ అప్పులపాలై తమ ఆడంబరాన్ని చాటుకుంటున్నారు. కొబ్బరి ఆకులతో వేసిన పచ్చని పెళ్లి పందిరిలో వధూవరులపై అక్షింతలు చల్లుతూ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటూ తాళి కట్టే క్షణాలు, కన్యాదానం చేస్తున్న వేడుక, ముహూర్తానికి జీలకర్ర బెల్లంతో వధూవరులు ఒకరిపై ఒకరు తలపై ఉంచి వేద మంత్రాల నడుమ ఒక్కటయ్యే సాంప్రదాయం, సంస్కృతి మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత సమాజంలో పచ్చని పందిరి కానీ, సాంప్రదాయబద్ధమైన వివాహ వేడుకలు కానీ, వేద మంత్రాలు కానీ మన ముందు కదలాడడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మనం ఆడంబరాలకు నిలయమైన పెళ్లిళ్ళు చూస్తూ వస్తూ మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మర్చిపోతూ పచ్చని పెళ్లి పందిరికి దూరమవుతున్నాం. ఈ పరిస్థితుల్లో నవంబర్ 13న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఒక వివాహ వేడుక నాటి పెళ్లి వేడుకను తలపింపజేసింది. తన వ్యవసాయ క్షేత్రంలో ఒకవైపు ప్రత్యేకంగా పెళ్లి వేదికను తయారు చేయడం, చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నడుమ మధ్యలో వేదికపై పెళ్లి వేడుక జరిపించడానికి కొబ్బరి ఆకులతో వేసిన పచ్చని పెళ్లి పందిరి కనపడింది. అంతేకాకుండా వధువులను ఆశీర్వదించడం కోసం వచ్చే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులకు స్వాగతం పలికే రీతిలో ఒక దారిని ఏర్పరిచి పచ్చని పెళ్లి పందిరి వైపు రెండు వైపులా అరిటాకులు స్వాగతం పలుకుతుండగా ఆహ్లాదకరమైన వాతావరణం చూడముచ్చటగా కనబడింది. అంతేకాకుండా పెళ్లి వేదిక చుట్టూరా పచ్చని వాతావరణం, అరటి చెట్లతో ఉండి పర్యావరణం పరిరక్షణే మన ధ్యేయం అనే రీతిలో ప్రతి ఒక్కరూ పెళ్లి పందిరిలో జరిగే వివాహ వేడుకను వీక్షించే ఏర్పాట్లు కనబడ్డాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న వేళ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్వ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కుమారుడి వివాహ వేడుక పచ్చని పెళ్లి పందిరిలో ఆహ్లాదకరంగా కొనసాగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వివాహ వేడుకలో పచ్చని పెళ్లి పందిరి ఒకటే కాకుండా వివాహ వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రధాన ద్వారం వద్ద కార్తీక మాసం పర్వదినాల్లో శివుడిని పూజించడానికి ఒక విగ్రహాన్ని నెలకొల్పడం, అక్కడ వచ్చే వారితో దీపారాధన చేయించడం, మరోవైపు గోపూజ చేసుకునే విధంగా గోశాల ఏర్పాటు, అటువైపు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఎడ్లబండితో కూడిన 2 ఒంగోలు గిత్తల్లా గంగిరెద్దులు, ఈ విధంగా ఈ వివాహ వేడుక ప్రకృతికి నీరాజనం పట్టే ఆధ్యాత్మిక సంస్కృతిని వెదజల్లే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు మరోసారి మన కనుల ముందు కనబడేలా చేసింది. పెళ్లి వేడుకను సంస్కృతి పరంగా పచ్చని పందిరిలో పెళ్లి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగేలా ఈ వాతావరణం వేడుక కొనసాగింది. మొత్తానికి వేములవాడ క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రతాప రామకృష్ణ గత 2 నెలలుగా ఒక ప్రణాళికాబద్ధంగా సంస్కృతి పరంగా వివాహం జరిపించాలన్న సంకల్పం విజయవంతమై ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడడంతో పాటు పెళ్ళంటే ఇలా ప్రకృతి పరంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.